హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుణాస్ బ్యూటీ వరల్డ్. శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఇది. మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎంజాయ్ చేసే జాతర. మేము తిన్నాల అని ఎక్కువ వాడతాం అన్నమాట. తిన్నాల 3 రోజులు జరుగుతుంది. 2 రోజులు తిన్నాలు జరుగుతుంది. 3వ రోజు మేము బోనాలు అమ్మవారికి బోనాలు ఇచ్చుకుంటాం అన్నమాట. అలా ఇది ముందు రోజు, రేపు జాతర అనగా ఈరోజు ముందు రోజు టెంపుల్ మొత్తం డెకరేషన్ చేస్తారు. మేము అక్కడ ముందు రోజే వెళ్ళి డెకరేషన్ అంతా అయిపోయాక ఇక్కడ మా పిన్ని వాళ్ళు చీరలు ఇచ్చారనమాట అమ్మవారికి కట్టించడానికి. ఆ చీరలు కట్టించి అమ్మవారి డెకరేషన్ మొత్తం అయిపోయాక, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఆ రోజు ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం అయింది. ఆ రోజు కూడా మాకు అలంకారం కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. స్వాములే డెకరేట్ చేస్తారనమాట. వేరే దగ్గర నుంచి పిలిపించి స్వాముల్ని డెకరేషన్ చేపిస్తారు. లోపల కూడా అమ్మవారిని చాలా బాగా అలంకారం చేశారు. శారీస్ కట్టి పువ్వులతోటి, బయట కానీ లోపల అంతా కూడా చాలా బాగా చేశారు. అలంకారం మొత్తం అయిపోయాక ఫస్ట్ హారతి ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట భక్తులకి దర్శనానికి. ఇక్కడికి లక్షల్లో వస్తారండి జనాలు దర్శనం చేసుకోవడానికి, అమ్మవారిని చూడటానికి. బోనాలు అయితే ప్రతి ఆదివారం చాలా మంది వస్తూ ఉంటారు. మాకైతే 2 రోజులు తిరునాళ్ళు అయిపోయిన తర్వాత 3వ రోజు మేము బోనాలు తీసుకెళ్తాం అన్నమాట మా ఊరు నుంచి. ఇదిగోండి మొదటి హారతి ఇస్తున్నారు. ఫస్ట్ హారతి ఇచ్చి తర్వాత గేట్స్ అన్ని ఓపెన్ చేసి భక్తులకి అందరికీ దర్శనానికి వదిలేస్తారనమాట. ఇక్కడ చిన్న విగ్రహం ఉంది అమ్మవారిది. అది గొల్లపల్లె నుంచి తీసుకొని వస్తారనమాట. జాతర అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ ఏ ఊర్లో అయితే ఉందో అక్కడ పెట్టేస్తారు. ఆ అమ్మవారు ఏంటంటే బుట్టలో బోర్ల పడుకోబెడతారంట ఇయర్ అంతా. ఒక జాతర స్టార్ట్ అవుతుందనగా ముందు నెలలో ఓపెన్ చేసి దాన్ని తీసి అమ్మవారిని అలంకారం చేసి వెళ్ళకిలా పడుకోబెడతారు అంట. మళ్ళీ అమ్మవారిని ఆ బుట్టలోనే తీసుకొని వచ్చి ఇక్కడ గుళ్ళో పెట్టి జాతర మొత్తం అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడే ఎలా అయితే రోజు ఉంటుందో అలాగే ఉంచేస్తారంట. మళ్ళీ తెల్లవారుజామున నెక్స్ట్ డే నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళి చాందిని బండ్లు, చాలా బండ్లు కడతారు. అంటే అమ్మవారికి మొక్కుకుంటారు, మొక్కుకొని ఇలా కట్టిస్తారనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాము. అప్పుడు ఆ టైంలో చాలా బండ్లు వచ్చాయి. కొంతమంది చెక్క భజనలు చేపిస్తారు, కొంతమంది కోలాటం చేపిస్తారు, కొంతమంది వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ కానీ లేకపోతే వాళ్ళకి నచ్చింది ఏదైనా పెట్టిస్తారనమాట. ఇలా చాందిని బళ్ళని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10:30, 11కి అలా వస్తాము. అప్పుడు రంగుల రాట్నాలు, కొలంబస్ అని చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. జాతర అంటే మేము వెళ్ళి మొత్తం అంతా తిరుక్కొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి నైటే వెళ్తాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మాకు జాతర అంటే చాలా ఇష్టం. మేము చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు వెళ్తాము. పెళ్ళికి ముందు అంటే నైట్ పంపించేవాళ్ళు కాదు, ఓన్లీ ఎప్పుడో ఒకసారి 2 డేస్లో ఏదో ఒక్కరోజే తీసుకెళ్తారు. ఇప్పుడంటే మనం తీసుకెళ్తారు పిన్ని వాళ్ళతోనో, పెద్దమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళతో పాటు ఇప్పుడు వెళ్తాము. 3 రోజులు తిన్నాల్లోనే ఉంటాము, తిన్నాలు చూసుకొని వస్తాము. 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి మేము. కానీ కొంతమంది ఫస్ట్ డేనే చేసుకుంటారు, కొంతమంది సెకండ్ డే చేసుకుంటారు. 2వ రోజు మైలు తిన్నాళ్ళు అంటారు. మైలు తిన్నాళ్ళ రోజు ఈ బండ్లు, చాందిని బండ్లు వస్తాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదేమో కుంకుమ బండి అంటారండి. చాలా స్పెషల్ అంట. కుంకుమ, అందులో కుంకుమ పెట్టుకొని జాతర స్టార్టింగ్ నుంచి కూడా ఇది ఆనవాయితీగా చేస్తున్నారంట. ఎవరో ఒకరే చేస్తారంట దీన్ని. కుంకుమ బండి అంటారు. ఇందులో కుంకుమ వేసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉంటారు. అలాగే మేము కూడా వెళ్ళి తెచ్చుకొని బొట్టు పెట్టుకున్నాం అమ్మవారిది. ఇది ఒకటి స్పెషల్ అంటే స్టార్టింగ్ నుంచి ఇది కూడా ఎద్దుల బండిలో కట్టేవాళ్ళంట. ఇప్పుడు ఎద్దుల బండి కాకుండా ట్రాక్టర్లో తీసుకొచ్చారు. చాలా చాందిని బండ్లను చూసుకొని వెళ్ళిపోయాం ఇంటికి.
ఇలా బోనాలు తీసుకొని ఊరందరూ మాట్లాడుకొని ఊరందరూ ఒకటేసారి వెళ్తారు. ట్రాక్టర్ మాట్లాడుకునే వాళ్ళు ఇంతకుముందు ఎద్దుల బండ్లలోనే వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు ట్రాక్టర్స్ మాట్లాడుకొని అందరు కలిసి వెళ్తాము. ఇలా ఇంట్లో నుంచి ఇది చలిపిండిలో దీపాలు పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. ఊర్లో ఉన్న గుళ్ళో అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని దేవుడి దగ్గర బయటకు వచ్చి మనం దేంట్లో అయితే వెళ్తామో అది ఎక్కిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం. ఈ దీపాలను ఆర్పేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్టర్లో అమ్మవారి గుడి వరకు ట్రాక్టర్లో వెళ్తాం. వల్లెడ ఇంతకు ముందు ఉన్న సాంప్రదాయాలను ఇప్పుడు ఎవరు చేయట్లేదు, కానీ ఇంతకు ముందు చీరలు పరిచి కింద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావట్లేదు అని చెప్పి ఎక్కువ పట్టించుకోలేదు. వల్లెడ పట్టుకొని కింద చీరలు పరుచుకుంటూ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ వల్లెడ పట్టుకొని మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసి ఇలా వెళ్ళిపోతాం అన్నమాట. అందరూ కూడా ఒక బోనం కూడు, ఒక చీర, ఒక బోనం తీసుకుంటారు. బోనం అంటే చలిపిండిలో నెయ్యి ఒత్తితో దీపం వెలిగించుకొని దాని చుట్టూ తమలపాకులు గుచ్చుకొని అది దీపాలు ఆరిపోకుండా ఇలా తమలపాకులు గుచ్చుకొని తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక చోట ఆగి అక్కడ మళ్ళీ దీపాలను వెలిగించుకొని లోపలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మొత్తం అన్నీ తీసుకెళ్లారు. కొంచెం ప్రసాదంగా అమ్మవారికి చలిపిండి ఇంకా బాణం కూడా 2 తీసుకొని వెళ్ళి ఓన్లీ అమ్మవారి దగ్గర దర్శనానికి పెట్టి అమ్మవారికి పెట్టి వచ్చేస్తారు. మొత్తం అన్నీ ఏం తీసుకెళ్లరు. అమ్మవారికి చీరలు పెట్టే వాళ్ళు పెట్టేస్తారు, లేదంటే మళ్ళీ పెట్టి తీసుకొచ్చుకునే వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఇలా మేము మొత్తం అందరం వెళ్ళి ఒకటేసారి బోనం పట్టుకొచ్చుకుంటాము. మేకపోతులు కానీ కోళ్ళు కానీ ఇలా ఇస్తూ ఉంటారు, బలిస్తుంటారు అమ్మవారికి అక్కడ. ఇవన్నీ మేమందరం ఇలా సరదాగా ట్రాక్టర్లో వెళ్తాం. కొంతమంది కార్లలో వెళ్ళే వాళ్ళు వెళ్తారు. మేము బోనం తీసుకెళ్లే వాళ్ళు మాత్రం దీంట్లో ట్రాక్టర్లోనే వెళ్తాము. ఇంతకు ముందు అయితే చాలా ట్రాక్టర్స్ వెళ్ళేవి, అంటే అందరూ కూడా ట్రాక్టర్స్లోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కార్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ దీపాలు వెలిగించుకొని గుడి మొత్తం ప్రదక్షిణ చేస్తామన్నమాట బోనం తీసుకొని. ఇంతకుముందు కొమ్ము ఊదేవాళ్ళు, కానీ మాది నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఎవరు లేరు. మామూలుగా మేమే తిరిగేసి వచ్చేసినాము. తిరిగేసి లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి తర్వాత ఆ అమ్మవారి నైవేద్యం ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి బయటికి బలిస్తారు అమ్మవారి